ఉండేటటువంటి బంధం ఎప్పుడూ కూడా మాకు తెగకుండా చూడు. నీకు అన్ని రకముల సేవలు మేము చేసుకోగలిగేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దు. చాలు కదండి, ఇది కోరితే చాలు. కానీ మిగతావన్నీ వచ్చినట్టే కదండి. ఇది ఒకటి మనకు లభించినట్లయితే మిగతా అవన్నీ దాంట్లో ఉంటాయి. కానీ మనకు అందులో ఉంటాయనే విషయం తెలియదండి. అది వచ్చిన ప్రమాదం. అందుకోసం ఏదో అల్పమైనవేవో కోరుకుని ఆయన ఇంత చెయ్యగలిగిన వాడైనా ఆయన ఇంతవరకే చేసేటట్టుగా మనం బ్లాక్ చేసేస్తాం. ఆయనకి ఎబిలిటీని వీఆర్ కర్టైలింగ్, వీఆర్ పుట్టింగ్ హర్డిల్స్ ఫర్ హిజ్ గ్రేటర్ ఎబిలిటీ. ఇది మన దగ్గర ఉండేటువంటి ప్రాబ్లం. అంత గొప్పగా ఇవ్వాలనుకునేవాడిని ఇంతే ఇచ్చేవాడిగా మనం చేస్తే అది కూడా ఆయనకి పెద్ద డిసప్పాయింట్మెంటే కదండి. అది కృష్ణావతారం ఎత్తినప్పుడు ఎవరైనా తను అలా అడుగుతారేమో అని పాపం వాళ్ళకి కావాల్సిన ఇచ్చేద్దామని చూశాడండి ఆయన. కానీ ఎవరిని చూసినా ఏదో అల్పమైంది కోరిపోయేవాళ్ళేనండి. ఇప్పుడు సాందీపని గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. సాందీపని గారితో పాపం 64 రోజులుండి 64 కళలు నేర్చేసుకున్నాడండి ఆయన. ఓన్లీ 64 days గురుకుల వాసం ఈయన చేసింది. 60వ రోజుకు ఒక కళ చొప్పున మొత్తం అన్ని రోజులకి అన్ని కళలు నేర్చేసుకున్నాడు. అయిపోయింది. సరే గురువుగారు, మీకు ఏదైనా గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నామండి అని అడిగాను. అంటే మీరు వచ్చి చదువుకున్నారు, అంతకంటే ఇంకా నాకు గురుదక్షిణ ఎందుకయ్యా, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అబ్బాయి అలా కాదండి, గురుదక్షిణ ఇవ్వకపోతే విద్య ఫలించదు కదా, అంచేత మీకేది కావాలో దాన్ని మేము అనుగ్రహించండి అని ప్రార్థన చేశారు. ఏం అడిగి ఉండాల్సిందండి ఆయన? మా ఆవిడని అడిగి వస్తానండి, మా ఆవిడని అడిగి వస్తానండి. సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమాయ్ మన కృష్ణ బలరాములు మనకేదో ఇద్దామంటున్నారు, ఏం కోరుకోమంటావు? వాళ్ళకి ఇదివరకు పాపం పిల్లలు పుట్టిపోయారు, ఆ పోయిన పిల్లల్ని తెచ్చిపెట్టమానండి అని. కృష్ణుడికి పాపం టెర్రబుల్ డిసప్పాయింట్మెంట్ ఆయనకి. ఎందుకని? పిల్లల్ని దేనికోసం కోరుకుంటారండి? ఏదో అపుత్రస్య ఏదో గతిర్నాస్తి అని ఏదో ఎక్కడో సూక్తి ఏదో ఉందిట. పిల్లలు లేకపోతే వీడికి పోయిన తర్వాత తల కింద కొరివి పెట్టేవాడు ఎవడు ఉండడు, కొరివి పెట్టేవాడు లేకపోతే వీడికి అదేదో రాదు పైలోకాలు అని, దానికోసమని కొడుకులు కావాలని కోరుకుంటారట. సరే వీడు పోయిన తర్వాత పెడతాడో ఉండగానే పెడతాడో తెలియదు మనకది. పిల్లవాడు చేసేపాటి దేవుడు చేయడండి. భగవన్ నాకు ఏది ఉత్తమమైనటువంటి ఫలితమో అలాంటి దాన్ని నువ్వు ఇవ్వయా అంటే సరిపోలేదండి. ఒక్క మాట చాలదండి. చూడండి, అంత గొప్పవాడైనటువంటి మహనీయుడికే ఏం అడగాలో తెలియలేదు, ఏదో అడిగాడు. పాపం సర్లేండి, మరి గురువుగారు అడిగినప్పుడు చేయాలి కదా అని అక్కడెక్కడో ప్రభాస తీర్థంలో మునిగిపోయి పాపం చనిపోయారు వాళ్ళ పిల్లలు. ఒకసారి ప్రభాస తీర్థం అని అక్కడికి స్నానానికి వెడితే ఆ పిల్లలు దాంట్లో మునిగిపోయారు అనమాట. సరే పాపం వెళ్ళి ఆ పిల్లలు ఎక్కడున్నారో ఆ లోకానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పాపం మళ్ళీ ఈ గురువుగారికి అప్పగించి వెళ్ళొస్తాను గురువుగారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరి దగ్గరికి తాను వెళ్ళాడో వాళ్ళు ఎవరైనా తన్ని ఉత్తమ పురుషార్థం అడిగి స్వీకరిస్తారేమో అని అనుకున్నాడు. కానీ ఎవ్రీబడి హ్యాజ్ హిజ్ ఓన్ లిమిటేషన్స్. ఆయన బ్లాంక్ చెక్ ఇస్తానన్నప్పటికీ వాడుకునేవాడెవడు లేడండి. నీకు అత్యుత్తమమైనది ఏది కావాలంటే అది ఇచ్చేస్తానయా అని. బట్ నో బడీ వాజ్ ఇంట్రెస్టెడ్. చూడు, కృష్ణావతారానికి ఇట్ వాజ్ ఎ గ్రేట్ డిసప్పాయింట్మెంట్ పాప ఆయనకండి. మా స్వామివారు అంటే మా ఆచార్యులు వారు అనమాట, మా గురువుగారు, అడుక్కోవడం కూడా ఒక కళరా నాన్న, అడుక్కోవడం కూడా ఒక పెద్ద ఆర్ట్ అండి, అది కూడా నేర్చుకోవాలండి అనేవారు. ఎలా నేర్చుకుంటామండి అంటే దానికి ఒక చిన్న కథ చెప్పేవారండి. ఓ కుర్రాడికి ఇంకా వివాహం కాలేదు. సరే వాడు ఎందుకనో వాడికి దేవుడి మీద
ప్రార్థన చేయాలని బుద్ధి పుట్టిందట. దేవుడి కోసం తపస్సు చేశాడు వాడు. సరే, దేవుడు కనిపించాడు వాడికి. ఏం కావాలా అడిగితే, అడిగింది ఇస్తావా? ఎందుకంటే అడిగే ముందర ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుందామని. అడిగింది ఇస్తావా? మరి వచ్చింది అందుకే కదా. ఎన్ని ఇస్తావు అని. ఒకటే వరం ఇస్తాను. ఒకటంటే ఒక్కటేనా, లేకపోతే పక్కన ఏమైనా కొంచెం దానికి ఏమైనా ఏదో ఏదో బై వన్ గెట్ వన్ లాగా ఏమైనా కొన్ని ఉంటాయా అంటే మా దగ్గర అట్లాంటివి ఏమి ఉండవయా. మాది ఎంత మొత్తం ఫెయిర్ షాప్ మాది. అంచేది దీంట్లో డీల్స్ అంతా కూడా చాలా ఫెయిర్ డీల్సే. అంచేది దీంట్లో ఏదో కొసర్లు గిసర్లు. మా చిన్నప్పుడు ఏదైనా దుకాణానికి పెడితే వాడు ఏదో కిరోసిన్ పోయాలనుకోండి, 1 లీటర్ కిరోసిన్ పోస్తే ఇంత బెల్లం ముక్క పెట్టేవాడండి. నెక్స్ట్ ఎప్పుడు ఆ షాప్కే పెడతారండి ఇప్పుడు కావాలన్నా. అలాగే ఏదైనా ఒక్కొక్కటి కొంటే పక్కన వచ్చిన కొసరు ఏదో ఇస్తుండేవాడు. ఈ అసలు కంటే కొసరు ముద్దు అని అంటుంటారండి. అట్లాగా మాకు ఒకటంటే నువ్వు ఒక్కటే ఇస్తావా, నాకు అసలు కొసరు గట్రా అని ఉంటాయా? మా దగ్గర కొసరు గిసరు బిజినెస్ ఏముండదా, ఒక్కటంటే ఒకటే. సరే అయితే మరి కోరుకోమంటావా? కోరుకో. మరి కోరుకోండి, ఒక సెంటెన్స్లో కోరుకోవాలి కదా. అవును, కరెక్టేనా? మరి సెంటెన్స్ అయితే కర్త కర్మ క్రియ ఉండాలి కదా. మరి అలాగే కోరుకోమంట. ఏందయ్యా నీకు కోరుకోమని నేను చెప్తుంటే నువ్వేంటి ఇన్ని ప్రశ్నలు ఏంది? కోరుకోవయ్యా త్వరగా అని. మళ్ళీ నేను వెళ్ళిపోవాలి, టైం అయిపోతాను. సరే కోరుకుంటా అన్నాడు. కర్త కర్మ క్రియ ఉండాలి. అంటే క్రియ అంటే ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టేట్టుగా ఉండాలి కదండి. సరే సరే, ఇప్పుడు మరి కోరుకుంటున్నాను. కోరవయ్యా అని చెప్తుంటే, స్వామి ఇంకా వాడికి అప్పుడు ఇంకా మ్యారేజ్ కాల. నేను నా ముని మనవణ్ణి ఎత్తుకుని 7వ అంతస్తు బంగారు మేడలో బంగారపు టూయలలో వాణ్ణి ఊపుతూ చెగోడీలు తినిపిస్తూ నేను తింటూ ఉండాలి. ఏం కోరాడండి? ఎన్ని కోరికలు కోరాడు? ఉండాలి. సెంటెన్స్ పూర్తయింది కదా. వేరెవర్ దెర్ ఈజ్ ఎ వర్బ్ దెన్ ద సెంటెన్స్ ఈజ్ కంప్లీటెడ్, రైట్? సో నేను ఊపుతూ ఉండాలి. అప్పటిదాకా సెంటెన్స్ పూర్తి కాలేదు కదా. ఎలా చేయాలి? మొట్టమొదటి వీడికి ఏం పుట్టాలి? ముని మనం డైరెక్ట్గా పుడతాడు ఏమిటండి? మునివాడు మనవాడికి పుట్టేవాడు ముని మనవాడు అవుతాడు. కొడుకు పుట్టేవాడు మనవాడు అవుతాడు. అంటే వీడికి మనవాడు ఎవరు పుట్టాలి? కొడుకు పుట్టాలంటే ఏం కావాలి? పెళ్ళి కావాలి. మామూలుగా ఇప్పుడు మనవాళ్ళు, ఏమండి మా అబ్బాయికి పెళ్ళి కావట్లేదండి, ఏమండి మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి. వి సీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మెనీ. అడగక్కర్లేదు వీడికి. వీడు పుట్టమని అడిగింది ఏమండి? ఫస్ట్ ముని మనం అక్కడికి వేసే టార్గెట్ వీడు. అంటే వీడికి పెళ్ళి అవ్వాలి, పెళ్ళైన పిల్ల మంచి పిల్ల కావాలి. మళ్ళీ ఆ పిల్లకి మళ్ళీ పిల్లలు పుట్టడానికి మళ్ళీ ఏదో వ్రతాలు నోములు గట్రా గట్రా చేయకూడదు. ఆ పిల్లకి మళ్ళీ పిల్లలు పుట్టాలి అండి. ఆ పుట్టేటటువంటి వాళ్ళంతా కూడా మంచిగా చదువుకోవాలి, చక్కటి బిజినెస్లు ఏవో చేయాలి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, ఎవరి బిజినెస్ వాడికి చక్కగా సెటిల్ చేయగలగాలి, ఒకడు కొట్టుకోకుండా ఉండాలి, అందరూ కలిసి జాయింట్గా ఉండాలి. అప్పుడు వీడికి సంతానం, ఆ సంతానానికి మళ్ళీ సంతానం, అప్పుడు వాళ్ళు మనవలు అవుతారు. పుట్టిన మనవలకు కూడా మళ్ళీ బిజినెస్ సక్రమంగా సెగ్రిగేట్ చేసి ఎవడి బిజినెస్ వాడు చూసుకుంటూ అందరూ కలిసి ఉండేట్టుగా చేయాలి. వాడికి పుట్టేవాడు ముని మనవడు అవుతాడు. మనవడికి పుట్టేవాడు కానీ ముని మనవడు. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది నాయనమ్మగారులు వస్తుంటారండి. స్వామి వీసా రావట్లేదండి. ఏమమ్మా నీకు రావాలి, నీకు వీసా కావాలా ఇప్పుడు? అంటే నాకు కాదండి, మా మనవడికండి. అరే మనవడికి వీసా కోసం నీకెందుకు ఇప్పటి నుంచి బెంగ?
నీ సంగతి ఏదో నువ్వు ఇంక రేపు ఎల్లుండో టికెట్ పుచ్చుకుని రెడీగా ఉన్నావు కదా, నీ సంగతి నువ్వు చూసుకోక మనవడి గురించి నీకెందుకమ్మా బెంగా అని అడుగుతూ ఉంటాం. సీ దట్ ఈస్ అ కన్సర్న్. అంటే మనవడికి పెరగాలి, పెద్దవాడు అవ్వాలి, ఆ మనవాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, అప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టాలి, అప్పుడు వచ్చేవాడు ముని మనవడండి కదండి. మరి ముని మనవాడిని వీడు ఎత్తుకోవాలి అంటే మళ్ళీ వీడు ఎక్కడో కూర్చుని టక్కమని ఏ మధ్యలోనో వీడు బెడ్ రీడన్ అయిపోవడానికి వీల్లేదు, ఏ యాక్సిడెంట్ అయ్యి వీడు పోవడానికి వీళ్ళే. ఏం కోరుతున్నాడు వీడు? దీర్ఘ ఆయు. మరి ఆ ముని మనవాడిని ఎత్తుకుని 7వ అంతస్తు ఎక్కాలి అంటే ఏం కోరుతున్నాడు వీడు? పిక్క బలం తగ్గకూడదు. మళ్ళీ వీడు ముని మనవాడిని కన్నప్పటికీ వీడు హాయిగా చక్కగా సైకిల్ తొక్కగలగాలి, 7 అంతస్తుల మేడ ఎక్కగలగాలి, 7 అంతస్తుల మేడ ఎక్కగలగాలి. మరి లిఫ్ట్లు లేవు అప్పుడు. అంచేత వీడు జస్ట్ 1 by 1 ఎక్కాలండి. ఎలాంటి మేడ ఎక్కాలి? బంగారు మేడ. మరి ముని మనవడికి బంగారు మేడ, లేదా వీడు ముని మనవాడిని వీడు బంగారు మేడలోనో. మరి ముని మనవాడిని కన్న తర్వాత కూడా వీడికంటూ ఓ బంగారు మేడ ఉండాలంటే కొడుకులు ఒప్పుకుంటారు ఏంటండి? వాళ్ళకి బంగారు మేడలు ఇవ్వకపోతే ఒప్పుకోరు కదా. అంచేత వాడికి అందరు కొడుకులుంటే అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క బంగారు మేడ ఇస్తేనే వీడికి బంగారు మేడ ఉండనిస్తారు, లేకపోతే ఉండనివ్వరు. పోనీ వాళ్ళకి ఇచ్చాం కదా అని ఊడుకుంటే మాకొచ్చే కొడుకులకి నువ్వు ఇవ్వకపోతే నీకెందుకు బంగారు మేడ అంటారు. మళ్ళీ వాళ్ళ కొడుకులకి వాళ్ళు ఇచ్చుకుందాం అనుకోరు. వాళ్ళ కొడుకు కూడా మా నాన్నే ఇవ్వాలి, మా కొడుకులకు కూడా బంగారు మేడలు అంటారు. అంటే మన వాళ్ళకు కూడా బంగారు మేడలు ఉంటే తప్ప వీడి బంగారు మేడ నిలవదండి, లేకపోతే అది రామ్మని కూలిపోతుంది. అది చేత కొడుకులకి ఇంకా కూతుళ్ళు ఉంటే కూతుళ్ళకి, మరి లేకపోతే రోజు కూతుళ్ళు వచ్చి సాధిస్తూ ఉండరు ఏంటండి. అంచేత కొడుకులకి కూతుళ్ళకి ఎందరు ఉంటే అందరికీ బంగారు మేడలు ఇచ్చి వాళ్ళకి పుట్టేటటువంటి సంతానం మళ్ళీ వాళ్ళు ఆ రోజుల్లో ఒక్కొక్కడు 15 మందిని కనేవాళ్ళు అండి. ఏదో 2 లేక 3 లేకపోతే అది పోయి ఇప్పుడు ఒకడే ముద్దు ఇలా లేదండి. అప్పుడు ఒక్కొక్కడు అంటే మరి ఎంతమందిని కంటే అంతమందికి, మరి వాళ్ళకి పుట్టేటటువంటి అందరు మనవాళ్ళకి అదేదో ఇస్తే తప్ప ముని మనవాళ్ళ దాకా వీడిని ఉండనివ్వరండి, లేకపోతే ఈ లోపల వీడిని ఫినిష్ చేసేస్తారు. అంటే ఏం కోరాడు వాడు? పుష్కలమైన సంపద అడగలేదు, కానీ వాడి అడుక్కోవడంలో అది కూడా ఉందండి. ఇంత తీసుకుని వెళ్ళి ఆ 7వ అంతస్తు మీద వాడు బంగారు ఉయ్యాల్లో పడుకోబెట్టాలండి. వాడిని వీడు ఊపుతూ ఉండాలి, వాడికి చెగోడులు తినిపించాలండి, వీడు చెగోడులు తింటూ ఉండాలి. మరి వీడి చెగోడులు తింటుండే మనకి కట్టుడు పళ్ళు లాభం లేదని మళ్ళీ అది ఒరిజినల్ పళ్ళు కావాలండి. అంటే వీడికి దంతపుష్టి కావాలి, కండపుష్టి కావాలి, సంపద కావాలి, సంతానం కావాలి, ఆయుష్యం కావాలి. అందరితోటి వీడు ముని మనవాడిని ఎత్తుకుని తిరగగలిగేంత ఉండాలంటే వీడికి మంచి ఫ్యామిలీలో అందరూ కూడా ఒకళ్ళతో కొహెసివ్నెస్ కావాలి, పరస్పరం ఒకరినొకరు ఆదరించుకుని ప్రేమించుకోగలిగేటటువంటి ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ కావాలి ఫ్యామిలీలో. ఎన్ని కోరాడండి? ఒక్క కోరిక. అడుక్కోవడం అంటే అదండి. నేర్చుకోవాలి, అడుక్కోవడం కూడా నేర్చుకుంటే తప్ప రాదండి అది. ఏదో ఈజీగా వచ్చేస్తున్నాను అనుకోకండి, అది చాలా అసలు అదే కష్టం అండి. ఊరికే బిజినెస్గా నువ్వు ఇంత పైసలు ఇచ్చి ఈ వస్తువు తీసుకోండి, బిజినెస్ ఈజీ. అడుక్కోవడం ఈజ్ నాట్ ఏ స్మాల్ ఆర్ట్ అండి, ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేటర్ ఆర్ట్. అందరికీ రాదు అది.